వావ్! జూలై 13 ఆదివారం రోజున అంటే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. వుల్ఫా ఐ ఇది ఒక మిలిటెంట్ గ్రూప్. వీళ్ళు మన అస్సాంని ఇండియా నుంచి వేరు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఖాళీస్థానీలు పంజాబ్ని ఎలా అయితే సెపరేట్ కంట్రీగా మారుస్తామని ట్రై చేస్తున్నారో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అయితే వీళ్ళు నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇండియా మా పైన ఒక హెవీ అటాక్ చేసింది, చాలామంది మా మెంబర్స్ చనిపోయారు అని చెప్తున్నారు. బై ద వే వీళ్ళు మనకు బార్డర్లో ఉండే మయన్మార్లో దాక్కుని ఉంటారు, అంటే వేరే దేశంలో దాక్కుని ఉంటారు. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇది మన అస్సాం, ఇది మయన్మార్ దేశం. ఇదిగో ఈ బార్డర్ ఏరియాలో వుల్ఫా ఐ గ్రూప్ అడవుల్లో దాక్కుని మన ఇండియా పైన తరచుగా దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళు అస్సాం గవర్నమెంట్ అఫీషియల్స్ పైన, పోలీసుల పైన, ఇతర సెక్యూరిటీ సిబ్బంది పైన చాలాసార్లు గతంలో అటాక్లు చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు సడన్గా ముందుకు వచ్చి మా పైన అతిపెద్ద డ్రోన్ అటాక్ జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దాంతో మన ఇండియన్ మీడియా భారత గవర్నమెంట్ని, మిలిటరీని నిజంగా మనం వీళ్ళపైన దాడి చేశామా, ఇలాంటిది ఏదైనా జరిగిందా అని అడిగితే మన ఇండియన్ ఆర్మీ ఏమీ మాట్లాడలేదు. ఈ విషయం పైన మేము ఇప్పుడే కన్ఫర్మేషన్ ఇవ్వలేము, దీనికి సంబంధించి ఎటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు రాలేదు అని చెప్పారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలాంటి సడన్ అటాక్లు మనం పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన చేస్తాం, కానీ ఈసారి నార్త్ ఈస్ట్ రీజియన్లో జరిగింది. పైగా ఉల్ఫా గ్యాంగ్ మా పైన భారత ఆర్మీ హెవీగా అటాక్ చేసింది, మా లీడర్స్ అందరూ చనిపోయారు అని చెప్తుంటే భారత ఆర్మీ మాత్రం మాకేం తెలియదు అని చెప్తుంది. వెయిట్, వుల్ఫా అంటే ఎక్కడో విన్నట్టుంది, కానీ ఈ వుల్ఫా ఐ గ్రూప్ ఏంటి అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. వుల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. వుల్ఫా అండ్ వుల్ఫా ఐ ఈ రెండిటికి తేడా ఉంది, రెండు డిఫరెంట్ గ్రూపులు. వుల్ఫా గ్రూప్ మేము ఇండియన్ గవర్నమెంట్తో డిస్కషన్ చేయడానికి రెడీగా ఉన్నాము అంటూ అస్సాం ప్రజల రైట్స్ గురించి, ఇతర ప్యాకేజీల గురించి మాట్లాడి అస్సాంని ఇండియా నుంచి వేరు చేయాలి అనే ఐడియాను వదిలేశారు. అయితే ఈ వుల్ఫాతో పాటు ఇంకో గ్రూప్ ఉంది, అదే వుల్ఫా ఐ. ఇది ఒక ఇండిపెండెంట్ గ్రూప్. ఈ గ్రూప్ లీడర్ పేరు పరేష్ బౌరా. వీడి డిమాండ్ ఏమిటంటే అస్సాంని కంప్లీట్గా ఇండియా నుంచి వేరు చేసి ఒక సెపరేట్ కంట్రీగా మార్చాలి. ఇది వీడి డిమాండ్ మాత్రమే. అస్సాం ప్రజలు దీనికి సపోర్ట్ చేయరు. వాళ్ళు ప్రౌడ్ ఇండియన్గా తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. మీరు ట్రావెలింగ్ కోసం అస్సాంకు వెళ్తే దేశాన్ని ప్రేమించే వాళ్ళు, దేశభక్తి కలిగిన వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు. మెజారిటీ ప్రజలు అలాగే ఉంటారు. దేశం నుంచి విడిపోదాము అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ కలిగిన ఒక గ్రూపే ఈ వుల్ఫా ఐ. ఈ గ్యాంగ్ గత కొన్ని సంవత్సరాలుగా తమ ఆపరేషన్ని అప్పర్ అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ గ్రూప్కి పాకిస్తాన్ ఐఎస్ఐతో కనెక్షన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఈ గ్రూప్కి సపోర్ట్ చేస్తుంది, ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది, వెపన్స్ కూడా ఇస్తుంది. ఈవెన్ చైనా కూడా ఈ గ్రూప్కి సపోర్ట్ ఇస్తుంది. కొన్నిసార్లు ఈ గ్రూప్ దగ్గర చైనీస్ మేడ్ వెపన్స్ కూడా దొరికాయి. మన ఇండియా ఈ గ్రూప్ పైన ఎప్పుడు దాడి చేసినా వీళ్ళు మయన్మార్కి పారిపోయి ఆ బార్డర్ ఏరియాలో మళ్ళీ స్ట్రాంగ్ అయి మళ్ళీ ఇండియాకు వచ్చి మనపైన దాడులు చేస్తూ ఉంటారు. ఇలా అనేక సంవత్సరాలు జరుగుతుంది. ఇండియా ఇప్పటి వరకు వేరే దేశమైన మయన్మార్కి వెళ్ళి వీళ్ళపైన దాడి చేయలేదు. అయితే ఈసారి ఎలాగైనా వీళ్ళను ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు బార్డర్ ఏరియాలో ఉన్న అడవిలో దాక్కున్నారు అని తెలిసి వందల డ్రోన్స్తో ఒకేసారి దాడి చేసింది. ఆకాశం మొత్తం డ్రోన్స్తో నిండిపోయింది. ఈ ఉగ్రవాదులకు ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. అందుకే ఈ దాడిలో చాలామంది చనిపోయారు. ఈవెన్ వాళ్ళ గ్రూప్ లీడర్ కూడా ఈ దాడిలో చనిపోయాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. కానీ ఇండియా ఈ న్యూస్ పైన రెస్పాండ్ కావట్లేదు. ఎక్కడ కూడా మన మిలిటరీ ఈ దాడి మేమే చేశాము అని చెప్పట్లేదు. ఇప్పుడు మీలో కొందరికి అనిపించవచ్చు, ఈ వుల్ఫా గ్రూప్ ఇండియా పైన దాడులు చేసి మయన్మార్ అడవుల్లో దాక్కుంటున్నారు అంటే దీని అర్థం మయన్మార్ గవర్నమెంట్ ఈ గ్రూప్ని సపోర్ట్ చేస్తుందా అంటే నో. 2010లో మయన్మార్ ఈ గ్రూప్ లీడర్ని ఇండియాకు పట్టిస్తాము అని మాట ఇచ్చింది. 2010కి చెందిన ఈ న్యూస్ ఆర్టికల్ని మీరు చూడవచ్చు. మయన్మార్ టు హెల్ప్ ఇండియా క్యాచ్ వుల్ఫా చీఫ్ పరేష్ బౌరా. కానీ ఇప్పుడు మయన్మార్ ఇంటర్నల్గా చాలా వీక్ అయిపోయింది. మయన్మార్ దేశాన్ని చాలా సంవత్సరాల నుంచి అక్కడి మిలిటరీ లీడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ దేశంలో చాలా గ్రూప్స్ తయారయ్యాయి. ఈ గ్రూప్స్ అన్నీ మిలిటరీకి అగెన్స్ట్గా పోరాడుతున్నాయి. అధికారం కోసం ఆ దేశంలో ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతుంది.
మయన్మార్లోని ఈ పరిస్థితుల కారణంగా మన ఇండియాకు చాలా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు మనం మయన్మార్కి ఈ ఉల్ఫా గ్రూప్ పైన యాక్షన్ తీసుకోమని చెబితే వాళ్ళు మనకు హెల్ప్ చేసేవాళ్ళు, ఇలాంటి గ్రూప్లను ఎలిమినేట్ చేసేవారు. కానీ ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ తమ ఇంటర్నల్ వార్లోనే బిజీ అయిపోయింది. అండ్ ప్రజెంట్ అక్కడి ప్రభుత్వానికి దేశం మొత్తం మీద కంట్రోల్ లేదు. దేశంలోని డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ గ్రూప్స్ తయారై ఆ ప్రాంతాల్ని ఇల్లీగల్గా రూల్ చేస్తున్నాయి. ఇది మన ఇండియాకు వెరీ సాడ్ న్యూస్. ఎందుకంటే మయన్మార్ స్టేబుల్గా ఉంటే మన నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు కూడా వేగంగా డెవలప్ అవుతాయి. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇండియా గత 23 సంవత్సరాల నుంచి మన దేశం నుంచి ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తుంది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఈ రోడ్డు ద్వారా మనం మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి థాయిలాండ్కి వెళ్ళిపోవచ్చు. ముందు మణిపూర్, తర్వాత మయన్మార్, అక్కడి నుంచి థాయిలాండ్. ఈ రోడ్ కన్స్ట్రక్ట్ అయి ఉంటే నిజం చెప్తున్నాను, మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి మయన్మార్ అండ్ థాయిలాండ్కి కోట్ల మంది మన ఇండియన్ టూరిస్టులు వెళ్ళేవాళ్ళు. ఈ ప్రాంతం వేగంగా డెవలప్ అయ్యేది. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అక్కడి నుంచి 3 దేశాల ద్వారా బస్ జర్నీ అంటే అది ఎంత ఫేమస్ అయ్యేది, టూరిజం ఎంత డెవలప్ అయ్యేది. ఈ రూట్ ద్వారా మన ఈ దేశాల మధ్య ట్రేడ్ కూడా ఇప్పుడు ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉండేది. మొత్తంగా ఇది ఒక హై పొటెన్షియల్ కలిగిన ఐడియా. కానీ ఇలాంటి గ్రూప్స్ కారణంగా ఇండియా కలగానే మిగిలిపోయింది. ఇలాంటి ఉల్ఫా గ్రూప్లకు పాకిస్తాన్ అండ్ చైనాలు హెవీగా సపోర్ట్ చేస్తున్నాయి. మన ఇండియాకు ఎవరు అగెన్స్ట్గా పనిచేస్తారో వాళ్ళకు చైనా అండ్ పాకిస్తాన్లు వెంటనే సపోర్ట్ అందిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాల్లో కాస్త పరిస్థితులు బెటర్ అవుతున్నాయి. రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఇండియాకు అగెన్స్ట్గా పనిచేస్తున్న ఈ ఉల్ఫా ఐ గ్రూప్ని లీడ్ చేస్తున్న కొంతమంది మెంబర్లు భారత ప్రభుత్వం ముందు లొంగిపోయారు. వీళ్ళు సరెండర్ అయినప్పుడు వాళ్ళకు సంబంధించిన చాలా విషయాలు మన మిలిటరీకి తెలుస్తాయి. దాంతో మన వాళ్ళు మరింత యాక్యురసీతో ఈ గ్రూప్లను ఎలిమినేట్ చేయగలరు. వాళ్ళ బేస్లను తెలుసుకోగలరు, వాళ్ళ వెపన్స్ని రికవరీ చేయగలరు. రీసెంట్గా దాదాపు 30 కేజీల ఎక్స్ప్లోజివ్ మన ఆర్మీకి దొరికింది. మన ఇండియా కూడా ఇప్పుడు పాతలాగా లేదు. మన శత్రువులకు ఏ భాష అర్థమవుతుందో అదే భాషలో చాలా అగ్రెసివ్గా ఆన్సర్ ఇస్తుంది. ఈ గ్రూప్ పైన రీసెంట్గా జరిగిన డ్రోన్ దాడిలో వాళ్ళు భారీగా నష్టపోయారు. వాళ్ళ టాప్ లీడర్లు చాలామంది చనిపోయారు. మరి ఈ దాడిని ఇండియా చేసిందా అంటే మన ఆర్మీ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని, ఇంటెలిజెన్స్ని బయటకు చెప్పట్లేదు. దీన్ని మేమే చేసాము అని చెప్పట్లేదు, చెయ్యలేదు అని కూడా చెప్పట్లేదు. బహుశా ఈ దాడి మన రా అండర్లో కూడా జరిగి ఉండొచ్చు. సీక్రెట్ ఏజెన్సీ చేసే ఇలాంటి ఆపరేషన్ల గురించి మన ఇండియా ఓపెన్గా మాట్లాడదు. అది మేమే చేసామని కూడా యాక్సెప్ట్ చెయ్యదు. బట్ ఒక విషయం మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఇండియా పాతలాగా లేదు. మన ఇంట్రెస్ట్ని హర్ట్ చేసే దేశాలపైన, ఉగ్రవాదులపైన మన ఆర్మీ చాలా అగ్రెసివ్గా యాక్షన్ తీసుకుంటుంది. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడే మెల్లగా పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ గ్రూప్స్ మొత్తాన్ని తొలగించి ఇండియా, మయన్మార్, థాయిలాండ్ దేశాల ద్వారా ట్రేడ్ని ఇంప్రూవ్ చేసి టూరిజంను కూడా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ కనెక్టివిటీ రోడ్ కూడా చాలా త్వరలోనే రాబోతుంది. ఇండియా నుంచి థాయిలాండ్కి బస్ జర్నీ స్టార్ట్ అయితే నిజంగా అది అద్భుతంగా ఉండబోతుంది. ఒక కొత్త టూరిజం గేట్వే ఇక్కడ ఓపెన్ కాబోతుంది. ఈ టాపిక్ పైన ఏదైనా కొత్త అప్డేట్ వస్తే ఇంకో వీడియో తీసుకొస్తాను, అందులో డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మయన్మార్ దేశ రాజధాని ఏది? నంబర్ 1 యాంగున్, నంబర్ 2 మాండాలై, నంబర్ 3 నాపీడా, నంబర్ 4 బాగాన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అనేది. ఎవరైతే రైట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారో దాన్ని నేను కింద కామెంట్లో పిన్ చేస్తాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మా వీడియోస్ ద్వారా మీరు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.